శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధినామ సంవత్సర మాఘ బహుళ తదియ శనివారం. ఈరోజు ఉత్తర నక్షత్రం. ఈరోజు ఫిబ్రవరి 15, 2025 తేదీ శనివారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 6:32 7:58 వరకు దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. అలాగే వర్జం 6:25 7:58 వరకు కూడా వర్జం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు వచ్చేస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం అయినటువంటి ఉత్తర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే భరణి, రోహిణి, మృగశిర, పునరసు, ఆశ్లేష, పొబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వభద్ర, రేవతి ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఉత్తర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. వృషభ రాశిలో జన్మిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. మిథున రాశిలో జన్మిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయం వల్ల ఏర్పడతాయి. సింహరాశిలో జన్మిన వాళ్ళకి ధనాదాయ వృద్ధి కలుగుతుంది. కన్యారాశిలో జన్మిన వాళ్ళకి ఆరోగ్య సూచన ఉంది. తులారాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన కనిపిస్తుంది. వృశ్చిక రాశిలో జన్మిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభాలు ఆర్జించే విధంగా ఉంటుంది. ధనురాశిలో జన్మిన వాళ్ళకి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మకర రాశిలో జన్మిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. కుంభరాశిలో జన్మిన వాళ్ళకి అనారోగ్య సూచన ఉంది. మేన్ రాశిలో జన్మిన వాళ్ళకి కళతరపూర్వక లాభం కలుగుతుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు రవిశనుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రవిశనులు శత్రువు రావడం వల్ల ఇటువంటి విపత్కరమైనటువంటి ఫలితాలు ఈరోజు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు మంచివాళ్ళు చెడ్డగా, చెడ్డవాళ్ళు మంచిగా ఈ సమాజంలో చలామణి అయ్యే రోజుగా ఈ రోజంతా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజు శనివారం. అందువల్ల ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వసమాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లల మామిడాడ.